హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చేయబోతున్న వాటి పేరు శక్కరపార. కొంచెం కష్టంగా ఉంది కదా, నాకు కూడా. మేమైతే వీటిని తీపి బిస్కెట్లు అనేవాళ్ళమి. మా చిన్నప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా చేసే స్నాక్స్లో ఇవి ఒకటి. అప్పుడన్నీ హోమ్ మేడే, బయట నుంచి తెచ్చుకునేంత ఏం ఉండేది కాదు. ఇంట్లోనే చేసేవాళ్ళు చక్కగా మా అమ్మ. అండ్ ఇవైతే వెరీ ఈజీ మేకింగ్. 15-20 మినిట్స్లో చేసేయచ్చు ఇవి. అంత ఈజీ ఇవి. అండ్ తినడానికి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయన్నమాట. ఇప్పుడులాగా కాదండి, అప్పుడు అన్నీ హోమ్ మేడే. జంతికలను చేసేవారు, చకోడీలు, కొబ్బరుండలు, పప్పుండలు అంటే పల్లి ఉండలు అనమాట. పల్లి ఉండలు, ఇవి తీపి బిస్కెట్లు, చప్పటి బిస్కెట్లు అంటే షుగర్ వేయకుండా వామ్ వేసి చేసేవాళ్ళు. తీపి బిస్కెట్లు అంటే షుగర్ వేసేవాళ్ళు. ఇలా చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇప్పుడు పిల్లలకి ఇవి పెద్దగా తెలియదండి. మనం పెట్టినా కూడా వాట్ ఈస్ దిస్ అంటారు, చాలా విచిత్రంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి. సో నాకు తెలిసి 90s కిడ్స్ అందరికీ తెలిసే ఉంటాయి ఇవి. తినడానికి చాలా సూపర్ ఉంటాయి, మేకింగ్ కూడా చాలా ఈజీ. మైదాతో కన్నా గోధుమ పిండితో ట్రై చేయండి. నేనైతే ఈరోజు గోధుమ పిండితోనే ట్రై చేశాను. చాలా సూపర్ యమ్మీగా వచ్చాయన్నమాట. మనం ఈజీగా ట్రై చేసుకోవచ్చు, ఈజీగా మేకింగ్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసేయండి కొంచెం ఓపిక్గా. ఇప్పుడు కూడా ఇంట్లో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ తినేవాళ్ళు తక్కువైపోయారు. దానివల్ల చేయట్లేదు. ఇప్పుడు పిల్లలందరికీ వేరే టైప్ ఆఫ్ ఫుడ్ సిస్టమ్ కదా. నూడిల్స్ అంటారు, మంచూరియన్ అంటారు, లాలీపాప్స్ అంటారు.